అత్యంత క్లిష్టమైన మోకిలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు విజయవాడ కామినేని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ తెలిపారు. వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా చేశామన్నారు. నగరంలోని కామినేని హాస్పిటల్ నందు అత్యంత సంక్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 110 కేజీల బరువున్న 65 ఏళ్ల మహిళకు మోకీలు మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించిన ఆర్థోపెడిక్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ షణ్ముఖ్ సరికొత్త రికార్డు సృష్టించారు. సాధారణంగా ఇంత ఎక్కువ బరువున్న వారికి, అందున మెదడులో రక్తం గడ్డకట్టిన వ్యక్తికి ఈ తరహా మోకీలు మార్పిడి సాధ్యపడదు. అయితే డాక్టర్ షణ్ముఖ్ ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి మరుసటి రోజే పేషెంట్ సాధారణంగా నడిచేలా చేయగలిగారు. పాలిక్లినిక్ రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో కామినేని డైరెక్టర్ డాక్టర్ వర్ధన్ సహా ఇతర విభాగాల వైద్యులు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈరోజు మన కామినేని హాస్పిటల్లో జరిగిన ఒక కాంప్లికేటెడ్ సర్జరీ గురించి మేము మీకు బ్రీఫ్ చేయడానికి వచ్చాము. ఒక 57-year-old లేడీ, 125 కిలోస్ ఉన్న ఆవిడ, ఆల్రెడీ దొరక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి మన డాక్టర్ షణ్ముఖ్ గారు మన టీంతో కలిసి మన కామినేని హాస్పిటల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అంటే వాళ్ళు చాలా హాస్పిటల్స్కి వెళ్ళొచ్చారు. సో ఆవిడ హెల్త్ రీత్యా, వెయిట్ రీత్యా సర్జరీ చేశాక నీ జాయింట్ స్టెబిలిటీ ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో హై రిస్క్ కేసు అని చెప్పి చాలా హాస్పిటల్స్ నుంచి వెందిరిగి రావడం జరిగింది. సో మనకి మంచి క్రిటికల్ కేర్ టీమ్, అనస్థీషియా టీం ఉండటం వల్ల వారి సహకారంతో, మన మేనేజ్మెంట్ సహకారంతో మన డాక్టర్ షణ్ముఖ్ గారు 4 hours కష్టపడి ఒక నీ రీప్లేస్మెంట్ చేశారు. అది సక్సెస్ అయింది. రెండో నీ కూడా 5 days బ్యాక్స్ చేశారు. అది కూడా సక్సెస్ అయ్యి ఆవిడ వాళ్ళ చక్కగా ప్రస్తుతం వాక సాయంతో నడుస్తున్నారండి ఆవిడ. దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్. ప్రీ-ఆప్, ఇంటర్-ఆప్ అండ్ పోస్ట్-ఆప్ కూడా ఆవిడకి ఏ మాత్రం కాంప్లికేషన్స్ రాలేదు. మన అనస్థీషియా టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ చక్కగా కేర్ తీసుకోవటం వల్ల, అండ్ ఫిజియోథెరపీ టీమ్ కూడా కేర్ తీసుకోవటం వల్ల షీఈ్ ఏబుల్ టు వాక్ హ్యాపీలీ. అది మీకు షేర్ చేసుకుందామని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం. సో ఆ కేస్ డీటెయిల్స్ అవి ఫర్దర్గా మన ఆర్థోపెడిషియన్ డాక్టర్ షణ్ముఖ్ గారు మీకు వివరిస్తారు. ఫస్ట్ ఈ కేసు గురించి చెప్పాలంటే, ఆవిడ 57 years అండి. ఆవిడ ఓవర్ వెయిట్ వల్ల చాలా హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది. అండ్ మెయిన్ ఆవిడకి బ్రెయిన్లో క్లాట్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆవిడ వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చారండి. సో షీ వాజ్ నాట్ ఏబుల్, అంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో బ్లడ్ క్లాట్ ఉండటం వల్లేమో చాలా హాస్పిటల్స్లో ఆవిడకి సర్జరీ డిక్లైన్ చేశారనమాట. సో మన దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మన కామినేనిలో మెయిన్ ఏంటంటే అండి, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్, క్రిటికల్ కేర్ అండ్ ఫిజియోథెరపీ, సో మల్టీ డిపార్ట్మెంటల్ సపోర్ట్ ఉండటం వల్ల ఆవిడికి సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి నడిపించగలిగాం. అట్లీస్ట్ ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతారు ఇప్పుడు. ఇదేంటంటే వాళ్ళ లైఫ్లో చాలా రెవల్యూషన్ అనమాట. అంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగడం అనేది వాళ్ళకి చాలా ఒక వరం లాంటిది ఇప్పుడు. ఎందుకంటే వీల్ చైర్ నుంచి ఆవిడ నడవగలగటం, ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. సో ఇది మీతో పంచుకోవడానికి ఈరోజు పిలిచామండి.